సో ఇటీవల కాలంలో ఏపీ అండ్ తెలంగాణలో చూసుకుంటే ఒక పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన మరణాన్ని కొంతమంది ఏమో కొంచెం దాన్ని కాంట్రవర్సీ చేశారు, ఇంకొంతమంది ఏమో వాళ్ళ ప్రయోజనాల గురించి వాడుకున్నారు. అంటే అది పోలీస్ కేసు అవుతుంది, వాళ్ళు స్టడీ చేస్తున్నారు దాని మీద. అంతేకాకుండా చాలా సీసీటీవీ ఫుటేజెస్, అంటే ఆయన ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు బయలుదేరిన ప్రతి సీసీటీవీ ఫుటేజ్ కూడా వాళ్ళు క్లియర్గా మనకి చూపించడం జరిగింది. అసలు ఏంటి సార్, అంటే దీనికి సంబంధించి చాలా మంది కేసెస్ కూడా పెట్టడం జరిగింది. అసలు మీకున్నంత వరకు ఎలా దీని గురించి ఏం జరిగింది, ఏంటి సార్ మీరు? ఈ మృతి అనేది సంచలనంగా మారింది. మార్చారా, మారిందా సార్? మారింది. ఎవరు మార్చారు ఏంటి అనేది మనం పక్కన పెడితే మారింది. ప్రజెంట్గా ఈ ఒక మిస్టరీ లాగా ఉంది. ఆ మిస్టరీలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పోలీసు ప్రాపర్గా ఎంక్వైరీ చేయడం లేదు. సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వండి అని చెప్పి కోర్టులో కూడా కేసు హైకోర్టులో ఫైల్ చేశారు. డాక్టర్ కే పాల్ గారు ఫైల్ చేశారు, నాకు తెలిసింది. ఇంకా చాలామంది కూడా చేశారు. ఒక పర్టికులర్ ఫర్మ్, క్రిస్టియన్ ఫర్మ్ ఒకటి, మేము దీన్ని టేకప్ చేస్తున్నాము, మేము దీన్ని అంతు చూస్తామని చెప్పి ఇది అవుతుంది. అనుమానాస్పదంగా చనిపోయారు అనేది అందరూ ఒప్పుకున్నారు. కారణం ఏంటంటే అంత పెద్ద సెలబ్రేట్ ఆ టైంలో బండి మీద పోవటం ఏంటి, ఆయన న్యాచురల్గా బండి మీద వెళ్తారనే విషయం చాలా మందికి తెలియదు. సో కానీ అప్పుడు అలా చనిపోయేటప్పటికే ఇంత డబ్బున్నాడు, ఇంత పెద్ద పాస్టరు, ఈయన ఎందుకు ఆ టైంలో అట్లా వెళ్తున్నాడు, ఈయనకి సంబంధించి కొంతమందితో డిస్ప్యూట్స్ ఉన్నాయి కాబట్టి నా చావుకు కూడా కొంతమంది చూస్తున్నారు అని ప్రత్యేకంగా ఈయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు కాబట్టి అది అనుమానాస్పదంగా ఉంది. ఈయన అనుచరులందరూ అదే వ్యక్తం చేశారు. కోర్టు వచ్చి ఆయన మీద పడిపోయి చచ్చిపోవటంగా లేదనేది. తర్వాత వాళ్ళు ఏదైతే వీడియోలు చూపిస్తున్నారో పోలీసు, అక్కడక్కడ కొన్ని వీడియోస్లో ఇక్కడ పైన హెల్మెట్ మీద కంపెనీ లేనట్టు, ఇంకోది ఇక్కడికి వచ్చేటికి కంపెనీ ఉన్నట్టు, ఒంటి మీద దెబ్బలు మొహం మీద ఎందుకు తగిలినాయి, ఇట్లా బండి పడితే ఇటువంటి దెబ్బలు తగులుతాయా, పడితే బండి కిందనే ఎందుకు పడతారు, దూరంగా పడతాయి, ఇట్లా అనేకమైనటువంటి వస్తుందన్నమాట. ఇప్పుడు ఇది రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ మార్చి 24th నాడు హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళాడు. అది ఆయన చేసింది. సో నైట్ టైం జర్నీ చేసేటప్పుడు డిఫరెంట్ ప్లేసెస్లో ఆయన ఆగటము, పోలీసుల దర్యాప్తు ఇప్పుడు మొత్తం బెజవాడకి షిఫ్ట్ అయిపోయింది. అక్కడి నుంచి అయింది కాబట్టి తూర్పుగోదావరి పోలీసులు విజయవాడ చేరుకొని దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడెక్కడ ఎవరితో ఏం జరిగింది. మనకు చూస్తే 1:29 గంటలకి చౌటుప్పల్ టోల్ గేట్ దాటినట్టు రికార్డ్ అయిందంట. సో బెజవాడలో ఎక్కడున్నారనేది ట్రాక్ చేస్తున్నారు. కొంతమూరు పెట్రోల్ బంక్కి రాత్రి 11:40కి చేరినట్టుగా మనకు వస్తుంది. అయితే ఈయన హైదరాబాద్ కేంద్రంగా ఈ మినిస్ట్రీస్ నడుపుతున్నారు. సో హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు కానీ లేదా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఎవరైనా నాయకులు కానీ అంటే ఇతర మతస్థులు ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యారా? ఒకటి వీళ్ళు చేసింది ఏంటంటే ఆయన కరెక్ట్గా ఇంకా చనిపోతాడు అనే ముందల కొన్ని వెహికల్స్ వెళ్ళినాయి. ఆ వెహికల్స్ అన్నీ చూపిస్తున్నారు. ఆ వెహికల్స్ ఎవరు ఓనర్స్ కనుక్కున్నారు. ఆ వెహికల్స్లో వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా అని చేసి రూల్ అవుట్ చేసేసారు దాన్ని. సో ఆ టైంలో ఈయన తప్ప ఇంకా అక్కడ ఎవరు లేనట్టుగా ఒకటి వచ్చింది. సో నెక్స్ట్ ఏంటి, ఇన్ని చూపించారు కదా, ఎగ్జాక్ట్గా బండి ఆయన మీద పడి ఆ బండి కింద ఈయన చనిపెట్టి మీరు ఎందుకు చూపించడం లేదు, అది కూడా మీరు రికార్డ్ చేసి చూపించవచ్చు కదా అని వాళ్ళు అడుగుతున్నారు. అక్కడ అంటే ఆ పడిపోయిన ప్లేస్ లో కెమెరాస్ ఉంటాయి. అదే కదా, దర్యాప్తు సంస్థలు వాళ్ళకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదని వీళ్ళు అంటున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలంటే చాలా టెస్టులు జరగాలి. సో చాలా టెస్టుల్లో కొన్నిటికి నిర్దేశమైనటువంటి కొంత టైం ఉంటుంది. సో ఆ టైం అవ్వకుండా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ మీరు ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కావాలని డిలే చేస్తున్నారు. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ అనేది ఒకటి. మద్యం తీసుకున్నట్టు దారిలో కొన్ని షాపుల్లో ఈ వీడియోలు కూడా మనకు వచ్చాయి కదా. అంటే ఇప్పుడు అంటే ఆయన తాగి డ్రైవ్ చేస్తున్నట్టయితే కన్ఫర్మ్ గా మనకైతే ఉంది. అదొకటే కాదండి, మధ్యలో ఎక్కడైనా స్నేహితుల ఇళ్లలో ఆగారా? ఆయన ఎక్కడంటే ఎక్కడ ఆగుతాం, ఎవరంటే వాళ్ళతో కలవటం, మాట్లాడటం. ఒక పబ్లిక్ మ్యాన్ అనమాట. అందరినీ నమ్మేసి అందరితో చాలా ఈజీగా ఉండి ఈయన ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటూ మాట్లాడేటప్పుడు పర్టికులర్గా ఎదుటి వాళ్ళ గుండెల్లో హృదయాల్లో ఏముందో దాన్ని ఇంకొంత నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మత దేవాలయాలు కానీ దేవుళ్ళకి సంబంధించి ఈయన చెప్పే మాటలు అది ఎలా ఉంటుందంటే, కన్వర్ట్ అవ్వండి, ఆయనే నాకు రాజు, మీరు కాదు. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా, సుప్రీంకోర్టులో ఈయన ఒక రిట్ వేసాడంట. ఆ రిట్ వేసి అక్కడ అడిగితే నువ్వు ఆర్గ్యూ చేస్తా అంటే, నాకు మీరు కాదు రాజు ఆయన.
సో ఆయన చెప్పినట్టు నేను నడుస్తానని చెప్పడం జరిగింది. అంటే ఒక వేరే లెవెల్లోకి తీసుకెళ్తున్నాడు అందరినీ, అతను కూడా వేరే లెవెల్లో ఆలోచనలో ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఇళ్లలో నేను ఆగారా, ఆయన మొబైల్ నెంబర్ నుంచి ఎవరెవరికి ఎక్కడెక్కడ కాదు, సపోజ్ ఒక బొంతలూరులోనో ఎక్కడో ఆగాడు, ఎవరికో ఫోన్ చేసి ఉంటాడు కదా, ఆ టైంలో మీ ఇంటికి వస్తున్నానని, దాని మీద కూడా విచారణ జరుపుతున్నారనమాట. అంటే ఒక స్పృష్ట అనేది ఇంకా రాలేదు. ఆ స్పృష్ట రానందువల్ల ప్రతి వాళ్ళు వాళ్ళకి తోచింది వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే పోలీసు వాళ్ళు ఫైనల్గా వాళ్ళ లెవెల్లో ఈయన మృతికి యాక్సిడెంట్ వల్లనే చనిపోయాడు అని వచ్చేటట్టుగా ఒక ప్రొజెక్షన్ పోలీస్ దగ్గర నుంచి వచ్చింది. సిబిఐ ఎంక్వైరీ జరిగితే తప్ప ఈ వాస్తవాలు బయటికి రావు, కూటమి ప్రభుత్వము సహకరించడం లేదు అనేది వీళ్ళ వాదన. కానీ ఒక గొప్ప నాయకుడిని లేకపోతే ఒక పాస్టర్ని మేము పోగొట్టుకున్నాము, ఆయన ఆ విధంగా అట్లా చచ్చిపోయారంటే మేము నమ్మటం లేదు అనేది వాళ్ళ వాదన. మరి వెయిట్ అండ్ సీ. అంటే ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే వీళ్ళు ఏదైతే బయట పెట్టారో దీనికి సంబంధించి ఒకటి డ్రింక్ అండ్ డ్రైవ్ గురించి కానీ, ఆయన అంటే చాలా అంటే కేర్లెస్గా ఆల్రెడీ ఒక చోట ఒక ఎస్ఐ వారించినా కానీ ఆయన మళ్ళీ జర్నీ చేయడం అనేది ఒక వివాదంగా మారింది కదా సార్. అంటే ఆల్రెడీ ఒక ఎస్ఐ తను వారించి నేను ఫొటోస్ కూడా తీశాను, ఆయన్ని ఇక్కడ కూర్చోబెట్టాను, ఒక 2-3 గంటలు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారని కూడా మనకు ఒక వీడియో కూడా ఎస్ఐ నేమ్తో సహా మనకు వచ్చాయి కదా. మరి దాన్ని ఎలా పరిశీలించవచ్చు అంటారు? అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఏదైతే వీడియోస్, ఇంకొక వీడియో కూడా నేను చూశాను, ఆ వీడియోలో ఈయన లోపలికి వెళ్తుంటే ఒక అతను ఎదురొచ్చాడు. ఆ ఎదురొచ్చిన వ్యక్తి ఎవరు, అక్కడ ఎందుకు ఉన్నాడు, ఆ టైంలో ఆయన గురించి చేస్తే ఈ వీడియోలన్నీ ఆయన ద్వారానే ఈ కల్పితమైనవి అని అతని మీద అక్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు గద్దర్ మీద తుపాకులతో కాల్చారు, అది పోలీస్ కాదని వీళ్ళు అంటారు, పోలీస్ అని వాళ్ళు అంటారు. మరి ఆ వీడియోల్ని క్రియేట్ చేశారా, లేకపోతే ఆ వీడియోలు నిజంగా అక్కడ రికార్డ్ అయినయా, ఇది మున్మాటికి హత్య లేకపోతే ఏమైనా కుట్ర ఉందా, లేకపోతే ఆత్మహత్యనా, లేకపోతే దాన్ని ఏమంటారు యాక్సిడెంట్గా డెత్తా అనేది తేలాలి. పోలీసు కానీ లేకపోతే దర్యాప్తు సంస్థలు కానీ లేకపోతే కోర్టు వాళ్ళు అనుకొని సిబిఐ ఎంక్వైరీ ద్వారా కానీ ఇది తేలాలి. అది తెలియదాకా ఎవరు ఏం చెప్పేదానికి అవకాశం అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్.